హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు చూపించబోయే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ కావాలి. అది మిర్చి అలాగే కొబ్బరి. ఈ రెండింటి కాంబినేషన్లో ఈ కర్రీ అయితే సూపర్ ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేయండి. మిర్చిని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా గింజలన్నీ కూడా తీసేసేయాలి. ఇలా గింజలన్నీ రిమూవ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనికి హాఫ్ కొబ్బరి చిప్ప అయితే తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఎక్కువ పడుతుంది. దాన్ని బట్టి క్వాంటిటీస్ అన్నీ కూడా మారుతాయి. ఇలా గింజలన్నీ తీసేసిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన కొబ్బరి చిప్ప అయితే తీసుకుంటున్నాను. చక్కగా వాష్ చేసేసుకున్న తర్వాత వీటిని ముక్కలుగా అయితే చేసుకోవాలి. ఈ ముక్కల్ని మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. కొబ్బరి కాబట్టి మనకి ఉప్పు అనేది చాలా తక్కువగా పడుతుంది, చూసి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3/4 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ యాడ్ చేసేసుకుని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మిర్చి కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా, ఎక్కువ కాకుండా ఇలా చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని మిర్చిలో ఇలా ఫిల్ చేసేసుకోవాలి. అన్ని మిర్చీస్లోకి చక్కగా ఇలా ఫిల్ చేసేసుకోవాలి. గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకోండి, టేస్ట్ అప్పుడే బాగుంటుంది. చక్కగా మొత్తం ఈ పేస్ట్ అంతా కూడా ఫిల్ చేసేసుకోండి. ఎక్స్ట్రా మిగిలితే అలా ఉంచేసుకోండి, ఇది కర్రీలో వాడుకోవచ్చు నెక్స్ట్ ప్రొసీజర్లో. ఇవన్నీ ఫిల్ చేసేసి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అయితే చేసుకుందాం. మీరు మిర్చి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, కాకపోతే బజ్జీ మిర్చి అయితే టేస్ట్ బాగుంటుంది, సమానమైన కారంతో ఉంటుంది. నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఆయిల్ కూడా ఎక్కువ అయితే పట్టదు, ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇందులోకి మినపప్పు కూడా వేస్తున్నాను. ఆయిల్ కాగిన తర్వాత మినపప్పు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిర్చిని ఇందులోకి ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత వీటిని అన్నీ చక్కగా అరేంజ్ చేసేసుకుని దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి సిమ్లోనే, ఎందుకంటే మిర్చి అంతా బాగా ఉడకాలి కాబట్టి చక్కగా మూత పెట్టి ఉడికించుకోండి. మనం వేసిన కొద్దిగా వాటర్ అలాగే కొబ్బరిలో ఉన్న మిల్క్తోనే మిర్చి అనేది ఉడుకుతుంది, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చక్కగా స్లోగా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా కాలేటట్టుగా ఇలా చక్కగా తిప్పుకుంటూ ఉండండి. సిమ్లోనే ఉంచుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. హైలో పెట్టి వేయించుకుంటే లోపల ఉడకదు, టేస్ట్ అనేది అస్సలు బాగోదు. ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇందులోకి మిగిలిన కొబ్బరి కూడా వేసేసుకొని కొంచెం సేపు ఉడికిన తర్వాత చూస్తున్నారు కదా చక్కగా లైట్ బ్రౌన్ షేడ్లోకి మారింది. ఇలా కనుక మారితే కొబ్బరి మంచి టేస్ట్ అనేది ఉంటుంది, పచ్చిగా లేకుండా ఉంటుంది. అలాగే మిర్చి కూడా బాగా ఉడికి సాఫ్ట్గా అవుతాయి. చూస్తున్నారు కదా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఈ మిర్చి చాలా బాగుంటుంది, పప్పులోకైనా సాంబార్లోకైనా పప్పుచారులోకైనా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత నేను ఒక లెమన్ అయితే తీసుకుంటున్నాను. ఈ లెమన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇందులోకి పిండేసుకుంటున్నాను. పులుపు ఎక్కువగా కావాలనుకుంటే 2 చెక్కలు పిండుకోండి, లేదు అంటే ఒకటైతే సరిపోతుంది. ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.